ఈ జీవితంలో క్రైస్తవునికి ప్రత్యేకించి భక్తి జీవితం అనేది చాలా అవసరమైంది, ప్రాముఖ్యమైంది కూడా. కానీ ఈ భక్తి జీవితం అనేది చాలామంది క్రైస్తవులలో లేకుండా పోయింది. భక్తి జీవితం ఏ క్రైస్తవునిలో అయితే ఉంటుందో ఆ క్రైస్తవుని జీవితం చాలా దీవెనకరంగా ఉంటుంది. ఏ క్రైస్తవుని కుటుంబంలో, క్రైస్తవుని జీవితంలో భక్తి జీవితం శూన్యమైపోద్దో వారి బ్రతుకు చాలా దుర్భరంగా మారిపోద్ది. ఈరోజు మీతో చాలా ప్రత్యేకమైన విషయాలు ప్రభు మాట్లాడతారు, జాగ్రత్తగా ఆలకించండి. భక్తి జీవితం క్రైస్తవునికి ఉంటే ఆ భక్తి క్రైస్తవుని ధైర్యవంతునిగా, పరిశుద్ధునిగా, ఈ లోకములో ఆశీర్వాదకరంగా చేస్తుంది. ఈ రోజున చాలామంది క్రైస్తవులకి లేనిది ఏంటంటే భక్తి జీవితమే. గడిచిన దినంలో నేను హైవే ప్రాంతం నుండి బైక్లో నేను వేరే పని మీద వెళ్ళి వస్తూ ఉంటే చాలా భయంకరమైన ఎండగా ఉంది. ఇక ఆ ఎండలో తారు రోడ్డు మీద ఎంత సెగ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, మీకు తెలుసు. ఆ ఎండలో ఒక ఆయన లారీ ఆపి ఒక మ్యాట్ వేసుకుని ఆ మ్యాటు మీద మోకరించి వాళ్ళ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నాకు అనిపించింది ఆయన చూస్తే, ఇది కదా భక్తి జీవితం అంటే అని. ఆ సమయంలో ఆయనకు వారి దేవునికి ప్రార్థన చేయాలా అన్న మనసు కలిగిన ఆ ఉద్దేశాన్ని బట్టి నేను చాలా సంతోషించాను. సహజంగా లారీ వాళ్ళని గురించి ఆలోచన చేస్తే వారికి ఒక టైం అనేది ఉంటుంది ట్రాన్స్పోర్ట్లో. ఆ టైంకి కానీ వారు ఆ లోడుని కానీ దించితే వారికి మంచి డబ్బులు ఉంటాయి. అలాంటిది వాళ్ళ దేవుడికి ప్రార్థన చేసేదానికోసం ఆలస్యమైనా పర్వాలేదు, ఆ సమయానికి ప్రార్థన చేయాలి అని లారీ ఆపి స్థలాన్ని చూడలా, ఆ ప్రాంతాన్ని చూడలేదు, ఎక్కడున్నాడో అని ఆయనకి దాని గురించి ఏమీ ఇబ్బంది అవసరం లేదు. ఆయన ఎక్కడున్నా సరే ఆ సమయానికి ప్రార్థన చేయాలనుకున్నాడు. రోడ్లో లారీ ఆపేసి ఆ లారీ ప్రక్కన మ్యాట్ వేసుకొని ప్రార్థన చేస్తున్నాడు వారి దేవుడికి. ఈ రోజున అలాంటి భక్తి జీవితం క్రైస్తవులకి లేదు. క్రైస్తవులకున్న భక్తి జీవితం అవసరాలతో కూడిన భక్తి జీవితం, కానీ మాటకు లోబడే భక్తి జీవితం లేదు. చాలామంది క్రైస్తవులకి అవసరాలు కానీ వస్తే చాలా భక్తి వస్తుంది, అవసరం తీరిపోతే భక్తి ఎట్టుపోతుందో తెలియదు. చాలామంది క్రైస్తవులకి మాట మీద నిలబడే భక్తి ఉండదు, మాట తప్పే భక్తి. నష్టం కలిగిన మాట తప్పకూడదు క్రైస్తవుడు, కానీ మాట తప్పుతున్నాడు క్రైస్తవుడు భక్తి జీవితంలో. అందుకే ఆ భక్తి జీవితం లేకపోవడం వలనే క్రైస్తవులు భక్తి ద్వారా కలిగే సౌకర్యాలని పొందలేకపోతున్నారు. భక్తి ద్వారా వచ్చే ఆశీర్వాదాలు కోల్పోతా ఉన్నారు. ఈ రాత్రి గమనించాల్సిన విషయం, నీ భక్తి జీవితం నీ కుటుంబాన్ని దీవిస్తుంది. నీ భక్తి జీవితం నీకు, నీ కుటుంబానికి, నీ గ్రామానికి, నీ సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒక రోజున ప్రవక్తల శిష్యులలో ఒక సేవకుని భార్య ఎలీషా అనే దైవజనుడి దగ్గరకు వచ్చి ఎలీషా అనే దైవజనుడితో ఇలాగ మాట్లాడుతూ ఉంది. అయ్యా, అప్పుల ద్వారా నలిగిపోతా ఉన్నాం, భయంకరమైన ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు చేసేసాం, నా భర్త చనిపోయాడు, ఇప్పుడు అప్పుల వాడు వచ్చి నా 2 పిల్లల్ని పట్టుకొని పోతా ఉన్నాడు. ఎందుకంటే అప్పు తీరిందాక నీ బిడ్డలు నేను పని చేయించుకుంటాను, బానిసలుగా పెట్టుకుంటానని. నాకు ఏమీ అర్థం కావట్లేదు అన్న భావన ఆమె చూపిస్తూనే ఆ దైవ సేవకునితో ఆమె ఇలాగంటుంది. ఏమంటుందో మీరు చదవాలి.
రెండవ రాజులు 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి దయచేసి. రెండవ రాజులు 4వ అధ్యాయము 1వ వచనం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా భర్త చనిపోయాడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండునని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు తన 2 కుమారులలో దాసులుగా ఉండాలని వారిని పట్టుకొని పోటుకు వచ్చి ఉన్నాడని. చాలండి, మొర్ర పెట్టతుంది. ఎట్లాగా? అడగడం వేరు, మాట్లాడడం వేరు, బ్రతిమలాడడం వేరు, మొర్ర పెట్టడం వేరు. అంటే ఎంత వేదన చెందుతుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంటే భర్త చనిపోయాడు, ఉన్న 2 కుమారులను అప్పులోడు వచ్చి పట్టుకోబోవాలని చూస్తున్నాడు. అవునా? అయితే ఆమె తన అప్పులు తీరేదానికి ఉపయోగించిన మాట ఏంటో తెలుసా? నీ దాసుడైన నా పెనిమిటి నా భర్త భక్తిపరుడని నీకు తెలిసే ఉన్నది అంటుంది. హల్లెలూయా. అదొక్క మాటే చెప్పింది ఆమె, అదొక్క మాటే చెప్పింది. తన భర్త గురించి చెప్పిన మాట, నీ దాసుడైన నా భర్త భక్తిపరుడని నీకు తెలుసయ్యా అని చెప్పి ఆమె బాధను చెప్పుకొని గమ్ముగైపోయింది. అయితే ఎలీషా చేసిన పని మనకు తెలుసు. అరువు తెచ్చుకోమన్నాడు ఆ బాణల్ని. ఆ బాణల్లో ఆయన అద్భుతం చేశారు. నూనె వచ్చింది, నూనె అమ్ముకున్నది. అమ్ముకున్న తర్వాత 7వ వచనంలో చూస్తే ఇంకా మిగిలినట్లుగా తెలుస్తుంది. అంటే అప్పు తీరిపోయి కూడా ఇంకా మిగిలితే ఆ డబ్బులతో నీవు నీ బిడ్డలు సంతోషంగా ఉండండి, తిని తృప్తి చెందండి అని చెప్పి దైవ సేవకుడు అంటాడు. ఎందుకు ఈ రాత్రికాల సమయంలో ఈ మాట మీతో నేను చెప్తా ఉన్నానంటే, భక్తి జీవితం నీకున్న సమస్యలన్నీ తొలగించేస్తుంది. ఆమె కుటుంబములో కలిగిన బాధ, ఆ క్షోభ, ఆ వేదన తీసేసింది భక్తి జీవితమే. నీవు ఈ లోకంలో బ్రతుకున్నా బ్రతుకుండకపోయినా నీ భక్తి జీవితం నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన వ్యక్తి భక్తిపరుడంట, కానీ ఆయన బ్రతికలేడు, చనిపోయాడు. చనిపోయినా కూడా ఆయన భక్తి పని చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఏంటండి? చనిపోయినా కూడా తన భక్తి జీవితం పనిచేసింది. ఈ రాత్రి ఎందుకు ప్రభు మీతో మాట్లాడుతున్నాడంటే, చనిపోయినా కూడా మన జీవితంలో మన కుటుంబానికి, మన జీవితం ద్వారా మన కుటుంబానికి మేలు చేసేది ఏదైనా ఉందంటే అది భక్తి జీవితమే. నువ్వు ఒకవేళ ఆస్తులు సంపాదించి పెట్టుండొచ్చు, ఇంకేదైనా నువ్వు నీ కుటుంబానికి సమకూర్చుండొచ్చు, అది ఏమైపోద్దో తెలియదు, కానీ భక్తి జీవితం నీ ప్రతి సమస్యకు ఉపయోగపడుతుంది. హల్లెలూయా. అవునండి. ఆమె అంటుంది దైవ సేవకుడితోటి, నా పెనిమిటి నీ దాసుడు భక్తిపరుడని నీకు తెలుసు. అదొక్క మాటే మాట్లాడింది. ఇంకా మీకు వివరంగా చెప్తాను. ఆ వచనాల్లోనే మీరు చూస్తే, ఆ వచనాల్లోనే అక్కడ 7వ వచనం వరకు దీని గురించి ఉంటుంది. 8వ వచనం నుంచి చూస్తే, షూనేమి పట్టణానికి వెళ్తూ ఉన్న దైవ సేవకుడి ఎలీషాని గురించి, ఆ ఊరిలో ఉన్న గనురాలైన స్త్రీ తన భర్తతో ఇలాగ మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? మన యొద్దకు వచ్చుచూపోవచ్చున్న ఆ దైవ సేవకుడు భక్తిపరుడని నాకు తెలుసు. ఏమంటుంది? భక్తిపరుడని నాకు తెలుసు, కాబట్టి ఆయనకు మనము మన ఊరిలో సౌకర్యాన్ని కల్పించాలి అని తన ఇంటి మీద ఒక రూమ్ కట్టించింది, మంచం పెట్టింది, బల్ల పెట్టింది, దీపం పెట్టింది, కావలసినవన్నీ పెట్టేసింది.
ఎందుకు ఈ మాట మీతో నేను చదివించానంటే, మొదట భక్తి జీవితం ద్వారా అప్పులు దొరికిపోతే ఇక్కడ భక్తి జీవితం ద్వారా కావలసిన సౌకర్యాలన్నీ వచ్చేసాయి. వింటున్నారా? ఎలీషా ఒక రూమ్ కోసం ప్రయాసపడలా, మంచం కోసం ప్రయాసపడలా, ఆయనకి చీకట్లో ఉన్నప్పుడు దీపం కావాలని ప్రయాసపడలా, ఒక నీటి కొండ కోసం ప్రయాసపడలా, సేద తీరేదానికి ఒక స్థలం కోసం ప్రయాసపడలా, ఆయన దేనికోసం ప్రయాసపడలా. ఆయన భక్తి జీవితం అన్నీ తీసుకొచ్చి పెట్టేసింది. ఈ రాత్రి ప్రభు మీతో కూడా ఏం మాట్లాడతాడంటే, నువ్వు దేని కొరకు ప్రయాసపడాల్సిన అవసరం లే. నువ్వు పరుగులు తీస్తున్నావే ఆదివారం కూడా గుడికి రాకుండా, దేనికోసం ప్రయాసపడాల్సిన అవసరం లే. అది చేసేదానికి ఇది చేసేదానికి నీవుగా నిజంగా భక్తిపరుడు అయితే, నువ్వు నిజంగా భక్తిపరురాలు అయితే నీకు కావలసినవన్నీ దేవుడు తీసుకొని వచ్చి పెడతాడు. హల్లెలూయా. తీసుకొస్తాడండి. నీకున్న అప్పులైతేనేమి, నీకున్న శోధన అయితేనేమి, అనారోగ్య సమస్యలు అయితేనేమి, ఇరుకులైతేనేమి, ఇబ్బందులు అయితేనేమి, అది ఏదైనా కావచ్చు. ఆమె ఒక్క మాట మాట్లాడింది, నా భర్త భక్తిపరుడు నీకు తెలుసు అన్నది. ఇక్కడ చూస్తే ఆ గనురాలైన స్త్రీ తన భర్తతో ఏమంటుంది? మన దగ్గరికి వచ్చుచూపోవచ్చున్న ఆ దైవ సేవకుడు, సేవ చేస్తున్న దైవ సేవకుడు భక్తిపరుడు. అక్కడ మీరు ఆ మాటను గమనించాలి. అక్కడ వారికి మేలు చేసింది, మొదట అప్పులు తీర్చిన మేలు భక్తి జీవితం. ఇక్కడ సౌకర్యాలు కల్పించిన కారణం భక్తి జీవితమే. ఈ రోజున మన కుటుంబాల్లో కూడా కావలసినవన్నీ తీసుకువచ్చేది భక్తి జీవితమే. కానీ క్రైస్తవులు ఎలా ఉన్నారు అని అంటే, అవసరాలతో కూడిన భక్తి, మాటకు లోబడే భక్తి కాదు. ఏం భక్తి? అవసరాలకి లోబడ్డం కూడా కాదు. అవసరాల కోసం ఎంతకైనా దిగిస్తారు. దేవుని మాటకు లోబడ్డం అంటే అది కుదరదు, ఇష్టం ఉండదు. ఇంకొక మాట చెప్తా, మాటికి మాట తప్పుతానే ఉంటారు. యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఏమంటారు? బాప్తిజం తీసుకున్నప్పుడు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధైనా, బాధైనా జీవితాంతం యేసయ్యని విడిచిపెట్టం అంటారు. ఈ లోపల ఎన్నిసార్లు విడిచిపెట్టుంటారో వాళ్ళకే తెలియదు. అది భక్తి జీవితమా? చెప్పండి, భక్తి జీవితమేనా? కాదు. ఎన్నిసార్లు మాట తప్పుంటారో వాళ్ళకే తెలియదు. అది భక్తి జీవితం కాదు. మాట తప్పే భక్తి, మాట మీద నిలబడే భక్తి లేదు. ఇంకో భక్తి కూడా ఉంది, మెప్పు కోరే భక్తి. ఏం భక్తి? మెప్పు కోరే భక్తి. వాళ్ళు ఏదైనా ప్రార్థన చేసినా, పాట పాడినా, వాక్యం చెప్పినా, ఇంకేదైనా చేసినా ఏమనుకుంటారు తెలుసా? అల్లా వాళ్ళు చూడాలా, అల్లా వాళ్ళు వినాలా, అల్లా వాళ్ళు నేను చేసేది అంతా కూడా గమనించాలా అని చాలామంది, అందరిలో కాదులేండి, కొంతమందిలో ఉంటుంది. అనిపించాలి మనకు, ఒరే నేను ఆరాధించేది దేవుడు వినాలి అని, నేను చేసే ప్రార్థన దేవుడు వినాలి అని, నాకున్న భక్తి జీవితం ద్వారా దేవుడు సంతోషించాలి, మనుషుల ద్వారా కాదు నాకు మెప్పు రావాలి అన్న మనసు క్రైస్తవుల్లో ఉండాలి. అందుకే ఈ రోజున క్రైస్తవులు భక్తి ద్వారా వచ్చే సౌకర్యాలు కోల్పోతున్నారు. ఎంతో కాలం నుండి అప్పుల ద్వారా బాధపడుతున్నారు. అప్పులైతే తీరట్లేదు. ఆమె అయితే ఒక్క మాట ఉపయోగించి అప్పులన్నీ తీర్చేసుకొని ఆమె పెట్టిన పెట్టుబడి ఏంది? అక్కడ ఆమె పెట్టిన పెట్టుబడి ఏంది? భక్తి అనే పదం, అంతే. ఆ దైవసేవకుని ఎలీషాకి కలిగిన సౌకర్యాలకి వచ్చిన ఆ యొక్క పరిస్థితి అంటే భక్తి జీవితం. 8-9 వచ్చిన మీరు చూస్తే అక్కడ ఆమె తన భర్తతో మాట్లాడిన మాటలు చూస్తాం. ఈ రాత్రి మీరు గమనించాలి, మన భక్తి జీవితం ఎలా ఉంది? అవసరాలతో కూడిన భక్తిగా ఉందా? అలా కాకుండా దేవుని మాటకు లోబడే భక్తిగా ఉందా? కష్టం వచ్చినా మాట తప్పని భక్తిగా ఉందా? లేదా మాట మీద నిలబడలేని భక్తిగా ఉందా? మెప్పుకోరే భక్తిగా ఉందా? ఏ భక్తిగా ఉంది మనది? విసుక్కునే భక్తి కూడా ఉంటుంది కొంతమందికి. ఏం భక్తి? విసుక్కునే భక్తి. బలవంతంతో కూడిన భక్తి కూడా ఉంటుంది. బలవంతంగా వాళ్ళకి నిజంగా ఉండదు అసలు దేవుని ఆరాధించాలని.
ఎవరో బలవంతం మీద వారు దేవుణ్ణి ఆరాధిస్తారు. ఇలాంటి భక్తి జీవితం ద్వారా దేవుని మేలులు ఆ క్రైస్తవుడు పొందుకోలేడు. అదే విషయాన్ని చెప్తున్నా మీకు ఈ రాత్రి, నేను ఆ విషయాన్ని చెప్తున్నాను. అలాంటి భక్తి జీవితం ద్వారా క్రైస్తవుడు మేలు పొందుకోలేరు. అయితే ఎలాంటి భక్తి జీవితం ద్వారా మనిషి మేలు పొందుకుంటాడు అంటే, యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 27వ వచనంలో మాటలు ఇలా ఉన్నాయి. దేవుని దృష్టిలో, తండ్రి అయిన దేవుని దృష్టిలో నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని వారిని, విధవరాండ్రని పరామర్శించడం, ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడుకొనటమే అన్నది స్పష్టంగా అక్కడ మనం చూస్తాం. ఏంటంట? తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి. ఏం భక్తి చెప్పండి, విన్నారా? మళ్ళీ ఒకసారి చెప్పమంటారా? చదవండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించడం, ఇహలోక మాలిన్యం తనకంటకుండా తన్ను తాను కాపాడుకోవటమే. హల్లెలూయా. అంటే ఈ లోకంలో ఇహలోక మాలిన్యం అంటే శరీరంతో కూడిన పొరపాటులు, ఆ పాపాలు మన శరీరానికి అంటుకోకుండా కాపాడుకోవడం, ఆ మురికి మన జీవితంలోకి రాకుండా కాపాడుకోవడం కూడా భక్తి జీవితమే. ఈరోజు చాలామంది అలాంటి భక్తి జీవితాన్ని కోల్పోతున్నారు కదా, అంటించేసుకుంటున్నారు మురికిని. చాలా స్పష్టంగా ఉంది దేవుని వాక్యంలో. ఏముంది? భక్తిహీనతను విడిచిపెట్టాలనుంది. భక్తిహీనతను విడిచిపెట్టాలనుంది. దురాశను విడిచిపెట్టాలనుంది. ఇహలోక సంబంధమైన దురాశలను, భక్తిహీనతను విడిచిపెట్టాలనుంది. కానీ విడిచిపెడుతున్నారా? విడిచిపెట్టడం లేదు. ఇంకా ఎలా దేవుని ద్వారా మనం ఆశీర్వాదం పొందుతాం? ఎలా భక్తి జీవితం ద్వారా సౌకర్యాలు పొందుతాం? గలతీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన మాట కాదు, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో మీరు అక్కడున్న మాటలు ఒకసారి చదవండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి చాలండి. ఏం విసర్జించాలంట? భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను. ఉదయం చెప్పాను మీకు, దురాశ అనేది ఎట్లాగొస్తుంది? దురాశ అంట గర్భం ధరించి పాపం పరిపక్వమై మరణానికి అంటది. అసలు దురాశ అనేది మనిషికి ఎలా వస్తుంది? మనిషికి ఆశ మాత్రమే ఉంటుంది. ఎవరో ఒకరు వచ్చి కలిపెడితే దురాశ అవుతుంది. అంతేనా? అవ్వ తోటలో ఉంది, ఆమెకు ఆశ ఉంది బాగుండాలని. సర్పం వచ్చి ఏం చేసింది? దురాశ పెట్టేసి నువ్వు దేవదూత అయిపోతావవ్వా, ఇప్పుడు కాకపోతే ఎట్టుండవు నువ్వా, నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తే నిగనిగలాడిపోతావన్నది. పాపం స్వరూపమే లేకుండా పోయింది. ఆ తోట నుంచి వెలివేయబడింది దురాశ. ఈ లోకంలో క్రైస్తవులకు ఎంతకాలం అయితే దురాశ ఉంటుందో అంతవరకు వారికి భక్తి జీవితం అనేది ఉండదు. వాటిని విసర్జించాలి, విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే, వాటిని తీసివేసుకోకపోతే భక్తి జీవితం అనేది క్రైస్తవునికి దొరకదు. భక్తి జీవితం అనేది క్రైస్తవునికి లేకపోతే చెప్పమంటారా, మీకున్న సమస్యలు పోవు, మీకున్న కష్టాలు పోవు, మీకున్న ఇరుకులు పోవు, మీకున్న ఇబ్బందులు పోవు. మనశ్శాంతితో మీరు బ్రతకలేరు, ధైర్యంగా మీరు జీవించలేరు. ప్రతి దానికి భయం అనేది మీ హృదయంలో ఏర్పడుతుంది. ప్రతి దానికి భయం అనేది మీ జీవితాలను తరుముతూ ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి మీరు నలిగిపోతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. కారణం మీలో భక్తి జీవితం లేకనే. ఇంకో కారణం కూడా ఉంది, తృప్తి లేని జీవితం కూడా. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనం అని 1 తిమోతి 6వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం. ఏం భక్తి అది? సంతుష్టి సహితమైన భక్తి, దైవ భక్తి గొప్ప లాభ సాధనం.
క్రైస్తవునికి ఉన్న దానిలో తృప్తి చెందే ఆ మనస్సు ఏదైతే ఉంటుందో, దేవుడు ఇచ్చిన దానిలో అన్నపానముల ద్వారా తృప్తి చెందితే క్రైస్తవుడు బాగుంటాడు. అక్కడ దాకా ఆగిపోతే, అక్కడ దాకా ఆగకుండా ఇంకొక దానికి ప్రయత్నం చేస్తే వాని బ్రతుకు ఎలాగైపోద్దో తెలుసా? చాలా భయంకరంగా దుర్భరంగా మారిపోద్ది. ఒకవేళ ఈ లోకంలో మనం దేనికోసం బ్రతుకుతున్నాం చెప్పాలి? దేనికోసం బ్రతుకుతున్నాం? నిజంగా చెప్పండి. సర్లే, నా ప్రశ్న కొంచెం మీకు వేరుగా ఉండొచ్చు. ఎందుకోసం కష్టపడుతున్నాం? ఎందుకోసం కష్టపడుతున్నాం? తినేదానికి, బ్రతకడానికి, తినేదానికి బువ్వ, తినేదానికి, బట్టలకి. అంతవరకు నీకు ఆశ ఉంటే పర్వాలే, మిగతావన్నీ కూడా దురాశకే. ఇంకా నువ్వు ఏ దానికోసం వెళ్ళినా కూడా దురాశే. ఫ్రిడ్జ్ లేకపోతే నువ్వు చచ్చిపోవు, ఏసీ లేకపోతే నువ్వు చచ్చిపోవు, బైక్ లేకపోతే నువ్వు చచ్చిపోవు, మంచం లేకపోతే చచ్చిపోవు, ఫోన్ లేకపోతే చచ్చిపోవు, అన్నం లేకపోతే చచ్చిపోతావు. అన్నా అంతేనా? అన్నం కోసం కష్టపడ్డావా, ప్రయాసపడ్డావు, సంతోషమే. పక్కనోడు బిల్డింగ్ ఒకటి 2 అంతస్తులు కడతా, చూసుకో. ఎట్టా పునాదుడు అక్కడికి వేసాడు, అక్కడికి కాదు, నేను ఇంకా పోయికి వేస్తా. పునాది వేసుకో. నీకే కదా అప్పులు వచ్చేదే, నీకే కదా మనశ్శాంతి లేకుండా పోయేదే, నువ్వే కదా తిరిగేది, అటు ఇటు తిరిగేది నువ్వే కదా. అక్కడ ఉన్న చాలా స్పష్టంగా మీరు చదివితే 1 తిమోతిలో మీరు చదివించాను కదా మీకు, 6వ అధ్యాయం 6వ వచనంలో సంతుష్టి సహితమైన దైవభక్తి. చదవండి, 6-7 వచనాలు చదవండి ఒకసారి, మీకు నేను స్పష్టంగా వివరిస్తాను. 6-7 1 తిమోతి 6:6 6వ అధ్యాయం 6వ వచనం. బైబిల్లో ఉందో లేదో పాపం, ఉందా? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకోబోలేదు. కాగా బాగా వినాలి ఈ మాట, బాగా వినండి. అన్న వస్త్రాలు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. హల్లెలూయా. అన్న వస్త్రముల గలవారమై వాటితో తృప్తి పొంది ఉందుము. ఈ రాత్రి కాలసం మీతో చెప్తున్నాను, మీ దగ్గర డబ్బులుంటే ఇల్లు కట్టుకోండి, కారు కొనుక్కోండి, ఏదైనా చేసుకోండి, పొలం కొంటారో ఆస్తిపాస్తు ఏదైనా కొనుక్కోండి, డబ్బులు ఉంటే. లేకుండా మీరు పడుతున్నారే కష్టం, అది దురాశ. ఏందది? దురాశ. అన్నానికి కష్టపడితే అది దురాశ కాదు, కట్టుకునే దానికి వస్త్రాల కోసం కష్టపడితే అది కూడా దురాశ కాదు. ఇంకా మిగతా వేటి కోసం నువ్వు కష్టపడిన దురాశ లెక్కనే. చాలా స్పష్టంగా ఉంది. అన్న వస్త్రముల గలవారమై తృప్తి పొంది ఉందుము. మనకు అన్నానికి ప్రభు లోడ్ చేశాడా? వస్త్రానికి ప్రభు లోడ్ చేశాడా? ఎందుకు నీకు అంత ప్రయాస? చివరికి నువ్వు సంపాదించేది ఏంది? 6 అడుగుల గుంట. ఏంది? 6 అడుగుల గుంట నువ్వు సంపాదించుకునేది. పెద్ద ఇల్లు కట్టావు, పెద్ద ఇల్లు కట్టావు, చాలా పెద్ద పెద్ద కారులో తిరిగావు. నిన్నేమన్నా పెద్ద పెద్ద వజ్ర వైడూర్యాలతో పెట్టి పెడతారా సమాధిలో? ఒకవేళ నీ దగ్గర ఎక్కడో ఒక దగ్గర కొంచెం బంగారు కమ్మున్నా కూడా తీసేస్తారు నీ ఒంట్లో, నువ్వు కానీ చనిపోతే. ఎందుకు? పెట్టులో పెడితే ఏమొస్తుంది? బంగారం ఏం రాదు కదా. అందుకని మొత్తం ఏం లేకుండా తీసి పడేస్తారు. చాలా సందర్భాలు నేను గమనిస్తుంటాను. ఎవరైనా బంధువుల్లో కానీ, అది కుర్రోళ్ళు కావచ్చు, పెద్దలు కావచ్చు, యాక్సిడెంట్ అని చచ్చిపోయారు అనుకోండి, కొంతమంది పరుగులు చేస్తుంటారు వారిని చూసేదానికి ఇంట్లో వాళ్ళు. ఎందుకో తెలుసా? కొడుకు ఎట్ట చచ్చిపోయాడో లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎట్ట చచ్చిపోయాడో తెలిసిపో ఉంటుంది. కారణం ఏంటంటే మెడలో బంగారం చైన్ ఉంటుంది. ఏంటి? మెడలో బంగారు చైన్ ఉంటుంది. హాస్పిటల్లో నర్సులు లేకపోతే వాళ్ళు వీళ్ళు పోస్ట్ మార్టం చేసేయాలి, ఎక్కడ తీసిపోండి అవుతారని ఆదలా బాధలా పోయి దాన్ని ఫస్ట్ తీసుకుంటే వాళ్ళకి ఎట్టుంటుంది? మనశ్శాంతిని అప్పుడు తృప్తిగా ఆడస్తారు. తీసేసుకున్న తర్వాత అప్పుడు దాకా వారి కలతే కొంచెం, ఇంకా డబల్ కలత. చేను పోయిందని బాధ, ఇంట్లో వాళ్ళు పోయారు, 2 బాధలు అయిపోతాయి. అప్పుడు అదన్నా దొరికితే ఒక్క బాధే ఉంటుంది. ఏం బాధ?
చనిపోయాడన్న బాధ అదొక్కటే ఉంటుంది. ఆ చైన్ కానీ పోయిందనుకో ఇంకా ఎక్కువ ఏడుస్తారు, ఇంకా ఎక్కువ గుండెల బాధ. ఎందుకు అంత ప్రయాసపడతావు? దేనికోసం నీ పరిస్థితి? దేనికోసం ఆలోచించి. ప్రభునితో మాట్లాడుతుండగా ఈ రాత్రి ప్రభు నీ జీవితాన్ని మారుస్తూ ఉండగా నీ బ్రతుకును మార్చుకునే దానికి చూడు. అన్న వస్త్రాలు గలవారమై తృప్తి చెందే మనసు మనకు లేదు. ఇంకో మాట చెప్పమంటారా? భక్తి జీవితం లేకపోతే ఆయుష్ కూడా తగ్గిపోద్దంట. ఏంది అది? నేను చెప్పలా, ఎవరు చెప్పారంటే బైబిల్లో సొలొమోను రాజు అని ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు? ఎవరు చెప్పారు? సొలొమోను రాజు. ఏం చెప్పాడు? ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనంలో ఆయన ఇలాగంటున్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదని, వారు నీడ వంటి వారై దీర్ఘాయువును పొందకపోదురనియు నేను ఎరుగుదును. హల్లెలూయా. చాలా స్పష్టంగా చెప్పేసాడు ఆయన. భక్తిహీనులకంట దేవుని సన్నిధి అంటే భయం ఉండదంట. ఏముండదు? దేవుని సన్నిధి అంటే భయమే ఉండదు. కాబట్టి వారికి క్షేమం ఉండదంట. ఫస్ట్ ఏముండదు? క్షేమం అంటే ప్రొటెక్షన్ లేదు వాళ్ళకి. చాలా సందర్భాల్లో ప్రార్థన చేసుకుంటుంటాం కదా మనం, యేసయ్యా నన్ను కాపాడినైనా, నా క్షేమమేనైనా, రాకపోకల్లో తోడుగా ఉండయ్యా. వాళ్ళ ఒకవేళ బైబిల్ చదవకపోయినా క్యాలెండర్లో ఉన్న వాక్యం మాత్రం చదువుతారు. చదివేసి అప్పటికప్పటికే ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతారు. క్యాలెండర్లో వాక్యం చదివితే తప్పు అని కాదు. ప్రార్థన చేసుకుంటుండవా? అదేనా నీ భక్తి జీవితం? క్యాలెండర్లో వాక్యం చదివితే సరిపోద్ది? ఏ రోజైనా బైబిల్ తీసేవా? ఒకసారి నువ్వు ఏ రోజైనా ఈ వారం నుంచి, ఈ రోజు ఆదివారం కదా, వచ్చి ఆదివారం తర్వాత నువ్వు బైబిల్ తీసుకుంటావు. ఆ రోజు నీ బైబిల్ మీద ఎంత దుమ్ము ఉంటుందో ఒకసారి చూడు. నువ్వు ఎంత దుమ్ము బట్టి ఉంటుందో చూడు. ఎందుకో తెలుసా? నువ్వు క్యాలెండర్లో వాక్యం చదువుతావు కానీ బైబిల్లో వాక్యం చదవు. బైబిల్ తీసి చదవు, మోకరించి ప్రార్థన చేయవు. ఇది భక్తి జీవితమా? అలాంటి వాళ్ళకి క్షేమం ఉండదంట. సొలొమోను రాజు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మొదటిగా క్షేమం ఉండదు, నీడలాగా ఉంటుందంట వాళ్ళ ఆయుష్ కూడా. ఎట్లాగుంటుంది? నీడ. ఎంత సమయం ఉంటుంది నీడ? వెంటనే మారిపోద్ది. పొద్దు తిరిగే లోపల ఆ నీడ అనేది ఎట్టుపోద్దో ఏమైపోద్దో, నీడ ఉండదు. అట్లాగే మన జీవితం కూడా భక్తి జీవితం లేకపోతే సౌకర్యాలు కోల్పోవడం ఒకటి, ఉన్న సమస్యలు తీరకపోవడం ఒకటి, ఆయుష్ కూడా కోల్పోవడం ఇంకోటి. ఎన్ని సమస్యలు చూసారా? కానీ నువ్వు కానీ భక్తి జీవితం కలిగి కానీ ఉంటే నీకున్న అప్పులు తొలగిపోతాయి, నీ కుటుంబంలో సమస్యలు దూరం అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి, భక్తి జీవితంగా నీకు కానీ ఉంటే నీకు కావలసిన సౌకర్యాలన్నీ ప్రభు ఇస్తాడు. నీకు బైక్గా ఉంటే బైక్ ఇస్తాడు. నీకు ఏదైనా ఇంట్లో అవసరత ఉంటే అవసరతను దేవుడు తీరుస్తాడు, అన్నీ సమకూరుస్తాడు. నువ్వు దాని గురించి ప్రయాసపడిన అవసరం లేదు, ప్రభువుకు తెలుసు. నీకు అన్న వస్త్రాలు లేకపోతే అడుగు ప్రభువుని, అయ్యా నాకు ఈ రోజున తినేదానికి అన్నం లేదని అడుగు, తప్పే ఉంది. అయ్యా నాకు కట్టుకున్నానికి అసలు బట్టలే లేవునైనా, చినిగిపోతున్నాయ్యా, ఎక్కడికైనా పోయేదానికి కూడా కొంచెం నా శరీరం కనిపిస్తుందని అడుగు, తప్పు లేదు. అంతేగాని వ్యర్థమైనవి. ఒక పాట ఉంది, దయచేయరానివి దయచేయుమని కోరా, దయచూపి మన్నించు దయగల మా తండ్రి, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. అంటే దయచేయరానివి దయచేయమని కోరుకుంటున్నామంట. అందుకని ఆ భక్తుడు ఏమంటాడు? దయచూపి మన్నించు దయగల మా తండ్రి అంటున్నాడు. అంటే మాకు అవసరం లేనివి కూడా అడుగుతున్నాం, దయచేసి మమ్మల్ని మన్నించు అంటున్నాడు. మా నాన్నగారు కూడా ఒక పాట రాశారు. ఏం పాట రాశారంటే, ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇచ్చేనమ్మా, అప్పులలో ఉన్నవారికి తానే మార్గం చూపేనమ్మా, ఆకాశ పక్షుల కంటే
మీరే శ్రేష్ఠులన్నాడమ్మా. యేసయ్య సన్నిధిలో మీ కష్టాలన్నీ పోతాయమ్మా. ఓ అమ్మ, ఓ అక్క, ఓ అన్న, ఓ చెల్లి, యేసయ్య ఈరోజు మీ ఊరికొచ్చాడమ్మా అని. ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇచ్చే దేవుడు, అప్పులలో ఉన్నవారికి అప్పులు తీరుస్తానుగా చెప్పింది ప్రభు. తాను మార్గమై చూపిస్తాడు, ఏ విధంగా అప్పులు తీర్చుకోవాలో చూపిస్తాడు. ఆ స్త్రీకి దైవ సేవకుడు ఏం చేశాడు? అప్పు తీరేదానికి మార్గాన్ని చూపించాడు. ఆ నూనె అమ్ముకోవడం ద్వారా అప్పులు తీరిపోయినాయి. మిగిలిన వాటితో తన కుటుంబం చాలా సంతోషంగా జీవించగలిగింది. ఆ దైవుని ఎలీషా ఆ ఊరిలోకి పోతా ఉంటే ఆయనకి ఉండేదానికి ఏ వసతి లేదు, కానీ తన భక్తి జీవితం అన్నీ తీసుకొచ్చి పెట్టేసింది. ఈ రాత్రి నీ జీవితం కూడా అంతే. నువ్వు కానీ భక్తి పరుడు అయితే, భక్తి పరురాలవైతే నువ్వు దేని కొరకు ఆశపడనక్కర్లేదు, కానీ ప్రభువే సమస్తం కూడా నీకు దయచేస్తాడు. నీకున్న ఇరుకు ఇబ్బందులు కూడా తీసివేస్తాడు. నువ్వు ఈ లోకంలో బ్రతుకుండకపోయినా నీ భక్తి జీవితం పని చేస్తానే ఉంటుంది. గుర్తుపెట్టుకో, ఆయన చచ్చిపోయాడు, కానీ తన భక్తి జీవితం ఏం చేసింది? అక్కడ పని చేసింది. పని చేస్తానే ఉంటుంది భక్తి జీవితం. నువ్వు చనిపోయినా పని చేస్తానే ఉంటుంది. ఈ లోకంలో ఆలోచించి క్షేమం లేకుండా బ్రతుకుతున్నావా? దుడుకుగా బ్రతుకుతున్నావా? నలిగిపోతున్నావా? ప్రతి చిన్నదానికి భయపడిపోతున్నావా? నిరుత్సాహపడిపోతున్నావా? ఏంది నా బ్రతుకని బాధపడుతున్నావా? అయితే నీకు ఈ రాత్రి భక్తి జీవితం కావాలి. ఈ రాత్రి నీకు భక్తి జీవితం కొలువైపోయింది. ఆ భక్తి జీవితంగా నీకు కలిగి నువ్వు కానీ జీవించగలిగితే నీకున్న సమస్యలన్నీ వెళ్ళిపోతాయి. చెప్తున్నాను కదండి, నీకు కానీ ప్రభువు ఇస్తే ఖచ్చితంగా తీసుకో. ప్రభువు ఇవ్వకుండా దయచేయాలని కోరి ప్రయాసపడి దేవుని మీద బాధపడి నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటుంది. నీకే నష్టం. నీకు కావాల్సింది ఈ లోకంలో బ్రతికేదానికి అన్నం, వస్త్రాలు. ఇవి లేవా? ప్రభుని అడుగు, తప్పక సహాయం చేస్తాడు. వీటికి మించింది దురాశే. దురాశ నీ జీవితాన్ని పాడు చేస్తుంది. భక్తిహీనత, ఈ లోహ సంబంధమైన దురాశను విసర్జించండి అని వాక్యం మీరు చదివారు. విసర్జిస్తున్నారా? విడిచిపెడుతున్నారా? విడిచిపెట్టకపోతే మన బ్రతుకులు బాగుపడవు. అయితే ఈ లోకానికి ప్రభు ఏం చేశాడో తెలుసా? మనలాంటి భక్తిహీనుల కోసమే చనిపోయాడు. రోమిలకు రాసిన పత్రికలో ఉంటుంది ఆ మాట. 5వ అధ్యాయము 6వ వచనం ముగించేస్తాను ఇక నేను. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో యేసయ్య మన గురించి అక్కడున్న మాటలు మనం చూడగలం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఏలయనగా మనం ఇంకా భక్తిహీనులమై ఉండగా క్రీస్తు భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోతాడేమో. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఇలా వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే, ఆమేన్, హల్లెలూయా, ఆయన ఈ లోకంలో మన కొరకు అంటే భక్తిహీనుల కొరకు చనిపోయాడండి. ఎందుకో తెలుసా? మనం భక్తి పరులమయ్యేదానికి. ఆయన దరిద్రుడిగా చనిపోయాడండి, మనం ధనవంతులుగా ఉండేదానికి. ఆయన భయంకరమైన స్థితిలో ఈ లోకంలో కడు పేదరికాన్ని అనుభవించాడండి, మనం బాగుండేదానికి. ఆయన ఈ లోకంలో మనకు భక్తి జీవితం రావాలని చనిపోయాడు. మన కొరకు ఆయన ప్రాణత్యాగం చేసినా కూడా మనకు భక్తి జీవితం లేకపోతే దేనికోసం? అవసరానికి దేవుని దగ్గరికి రావడం భక్తి కాదు. వింటున్నారా? అదే మొదట మీకు చెప్పాను. ఏంటి? అవసరానికి దేవుని దగ్గరికి రావడం భక్తి కాదు. కష్టం కలిగిందనే మాట తప్పడం దేవుని భక్తి కాదు, భక్తి జీవితం కాదు. కష్టం కలిగిందని మాట తప్పడం భక్తి జీవితం కాదు. మెప్పు కోసం చూపించుకునేది భక్తి జీవితం కాదు. మెప్పు కోసం దేవుని పరిచయం వాడబడే దేవుని భక్తి జీవితం కాదు. లోబడాలి దేవునికి. ఈ లోక మాలిన్యం అంటకుండా జీవించాలి. ఏంటి? ఈ లోక మాలిన్యం అంటకుండా జీవించడం భక్తి జీవితం. సంతృష్టి కలిగి జీవించడం భక్తి జీవితం. ఏంటి?
సంతుష్టి జీవితం అంటే తృప్తి, అన్న వస్త్రముల చేత తృప్తి పొందడం భక్తి జీవితం. ఇవి కాకుండా దురాశ కలిగి భక్తిహీనతలో మనం ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటే ఎలా భక్తి జీవితం మనకు వస్తుంది? భక్తి జీవితం లేకుండా మనకు కావలసినవి ఎలా వస్తాయి? మీరు ఏడ్చేం ప్రయోజనం, ప్రార్థన చేసేం ప్రయోజనం? అసలు భక్తి జీవితమే లేకపోయినా నీలో. భక్తి జీవితం లేక ఎంతోమంది కుటుంబాలు పాడైపోతున్నాయి, క్రైస్తవ కుటుంబాలు. ఈ రాత్రి నువ్వు ఆలోచించి, నీకైనా నీ కుటుంబానికైనా భక్తి జీవితం కొదువయ్యిందా? ప్రభువుని అడుగు. నీకోసమే చనిపోయాడయ్యా, ఇంతకాలం నేను భక్తిహీనంగా ఉన్నానయ్యా, ఈ రాత్రి విడిచిపెట్టాలని ఆశపడుతున్నాను, విడిచిపెడుతున్నాను. నాకు భక్తి జీవితం కావాలి. అవసరాలతో కూడిన భక్తి కాదయ్యా, నీకు లోబడే భక్తి నాకు కావాలి. కష్టం కలిగిన మాట తప్పే భక్తి కాదయ్యా, మాట మీద నిలబడే భక్తి నాకు కావాలి. దురాశతో కూడిన భక్తి కాదయ్యా, ఉన్నదాంతో తృప్తి చెందే భక్తి నాకు కావాలి అని మీరు ఒక తీర్మానం తీసుకుంటే రాత్రి ప్రభు తప్పక మీకు సహాయం చేస్తారు. అద్భుతం మీ పట్ల చేయబోతున్నారు. మీకు కావలసినవన్నీ సమకూర్చబోతున్నారు. మీకున్న కష్టాలనేది కడతీర్చబోతున్నారు. మీకున్న వ్యాధులు కావచ్చు, అప్పులు కావచ్చు, చిరుకులు కావచ్చు, సమస్యలు కావచ్చు, అది ఏదైనా నీ భక్తి జీవితం తరిమేస్తుంది. వాటిని యేసునామములో తరిమేస్తుంది. ఆ భక్తి జీవితాన్ని పొందుకో. ప్రభు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. తల్ల వంచి కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రభు మాట్లాడిన మాటలు ఒకసారి మనలో మనమే